బెస్ట్ TWS 1000 రూపాయల దగ్గర నుంచి 10,000 వరకు ఏది కొనాలి? సాంగ్స్ కోసం ఏంటి, కాల్ క్వాలిటీ కోసం ఏంటి, గేమింగ్ కోసం ఏంటి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. వీడియోలోకి వెళ్ళిపోయి ఒక చిన్న సినారీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ టైం BBD సేల్ అప్పుడు మిడ్ నైట్ లో ఫ్లిప్కార్ట్ బిజినెస్ లో నేను డీల్ పోస్ట్ చేస్తాను. ఏంటంటే రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ని 800 రూపాయలకు వచ్చిందనమాట. ఇలా చాలా బడ్స్ కానీ చాలా లూట్ డీల్స్ కానీ 1 or 2 minutes ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. అందులో 100 డీల్స్ పోస్ట్ నేను స్పామ్ చేయమన్నమాట. ఏదైనా వ్యాలిడ్ డీల్ ఉంది, జెన్యున్ గా ఉందంటే మాత్రం నేను పోస్ట్ చేసి వాయిస్ పెడతాను మీకు. అది కొనచ్చా కొనకూడదా, దీనికైనా బెటర్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. 100% అందరికైనా బెటర్గా ఉంటుందని మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా. ఈ బెస్ట్ TWS డిస్కస్ చేసుకునే ముందు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి. మీరు ఎందుకు బడ్స్ కొంటున్నారు అనేది మీరు ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోవాలి. మీరు కాల్స్ కోసమా, మ్యూజిక్ కోసమా? మేజర్ 90% కొనేది దీని రెండింటి కోసమే కదా. ఇన్ కేస్ మీరు కాల్స్ కోసం బడ్స్ కొంటే మీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు కొంటున్న బడ్స్లో ఎన్ని మైక్స్ ఉంది, ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ANC ఇచ్చారా, ANC ఇచ్చింటే ఎంత dB వరకు ANC నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది, ఇది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ. సో ఈ బ్యాటరీ ఎంతవరకు వస్తుంది మనకు, 50 hours 40 hours ఇవన్నీ ఎంతవరకు వస్తుంది బేసిక్ చేసుకోవాలి. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలనేది బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఓకే, ఇన్ కేస్ మీరు సాంగ్స్ కోసం బడ్చుకుంటే మీరు ఎలా చూడాలి? దీంతో కూడా మీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏంటి, అండ్ మీరు ఆడుతున్న బడ్స్ ఒక డ్రైవర్స్ 12.4 mm 12 mm డ్రైవర్సా, డైనమిక్ కోటెడా, మనకి బ్యాంబో కోటెడ్ అంటారు, ఇలా దేనికోసం వాడుతున్నారు, డ్యూయల్ డాక్ సపోర్టా, డిరాక్ ట్యూన్డ్ అంటారు, డైనో ట్యూన్డ్ అంటారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. అండ్ ఆడియో కోడెక్ AACనా, SBCనా, LSDCనా, LDACా, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ థర్డ్ అది కూడా ANC కూడా ఇంపార్టెంట్ దీనికి కూడా. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఆబ్వియస్గా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవన్నీ ఈ మ్యాటర్ పైన చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వాడే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus అయితే OnePlus బడ్స్ వాడినప్పుడు ఆడియో క్వాలిటీ కానీ చాలా సీమ్లెస్గా ఉంటుంది, క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది. అందుకు స్మార్ట్ ఫోన్ బ్రాండ్ చెప్పా, ఓకేనా? ఎందుకు స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇంపార్టెంట్ అని అడతారు కదా, దానికోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఈ 5 పాయింట్స్ మీరు మ్యూజిక్ లవర్స్ అయినా ఈ 5 పాయింట్స్, కాల్ క్వాలిటీ కానీ ఈ 5 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు బై ఎండ్ ఆఫ్ ది వీడియో క్లియర్ అర్థమైపోతుంది ఎందుకు గుర్తుపెట్టుకున్నామని చెప్పేసి. ఫస్ట్, మీ బడ్జెట్ 1,500 రూపాయలు మాత్రం ఉందంటే మీకు OnePlus Nord Buds 3 సజెస్ట్ చేస్తా. ఎందుకంటే 12.4 mm డ్రైవర్స్ వస్తుంది, అండ్ AAC సపోర్ట్ చేస్తుంది, ఎటువంటి LDAC కానీ LSDC 5.0 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది బడ్జెట్లో వస్తుంది, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2 మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ కూడా 12 hours బడ్స్లో వస్తుంది. ఇన్ కేస్ కేస్తో కూడా మీరు ఆడినారంటే 50 hours పైన వస్తుంది అనమాట బ్యాటరీ కూడా. సో 1500 మీద బడ్జెట్ ఉందంటే మాత్రం మీరు ఇండోర్లో ఎక్కువ యూజ్ చేస్తాను, నేను అవుట్డోర్లో పెద్దగా తీసుకెళ్ళాను అనుకున్నప్పుడు ఎటువంటి ANC లేదు, అవుట్డోర్లో మీరు కాల్స్ మాట్లాడడానికి కూడా 2 mics వస్తుంది కాబట్టి ఎక్కువ డిస్టార్షన్ ఉంటుంది అనమాట నాయిస్ అవతల వాళ్ళు విన్నప్పుడు. సో ఇండోర్లో ఎక్కువ యూజ్ చేస్తా అంట, గూగుల్ మీట్స్కి, మీ కాల్స్కి, అప్పుడప్పుడు సాంగ్స్ చేయడానికి, మూవీస్ చేయడానికి యూజ్ చేస్తా అంటే మాత్రం ఈ బడ్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు 1500 దగ్గర. ఇప్పుడు ఒక 100-200 ఎక్స్ట్రా అయినా నాకు ANCతో కొంచెం ఆడియో క్వాలిటీ బాగుండాలనుకుంటే CMF బడ్స్ 2A ఇలాంటి బడ్స్, ఇది కాదు ఇలాంటి బడ్స్ సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకు ఈ బడ్స్ అంటే ఇది డిరాక్ ట్యూన్డ్తో వస్తుంది, ఇది కూడా సేమ్ 12.4 mm డ్రైవర్స్తోనే వచ్చినప్పటికీ కూడా ANC 42 dB ANC సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిరాక్ ట్యూన్డ్తో రావడం వల్ల ఆడియో క్వాలిటీ కూడా OnePlus Nord Buds కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏం తెలుసు, ఈ బడ్స్లో బ్యాటరీ లైఫ్ 8 hours బడ్స్లో వస్తే 35 hours మన కేసుతో కలిపి వస్తుంది ఈ బడ్స్. దానివల్ల నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది, ఒక బ్యాటరీ లైఫ్ మాత్రమే డ్రాబ్యాక్, అదర్ దెన్ అన్ని ఫ్యాక్టర్స్ కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 4 mics ఉంది మనకు. OnePlus Nord Buds 3Rలో 2 mics ఉంటే దీంతో మనకు 4 mics ఉండడం వల్ల కాల్ క్వాలిటీ కూడా కంపేర్ టు దాంతో బెటర్గా ఉంటుంది అనమాట. బట్ మెయిన్ డ్రాబ్యాక్ బ్యాటరీ 1700 మధ్యలో వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ బకెట్లో ఈ బడ్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓకే, వర్తే, బట్ బ్యాటరీ మైండ్లో పెట్టుకోండి ఈ బడ్స్ మీరు తీసుకునేటప్పుడు. ఇన్ కేస్ మీ బడ్జెట్ 2500 అయితే Realme T5 సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఇది కూడా 12.4 mm డ్రైవర్స్ వచ్చినప్పటికీ కూడా LSDC 5.0తో వస్తుంది, దానివల్ల ఆడియో క్వాలిటీ బెటర్గా ఉంటుంది. అది కాకుండా మనకి 50 dB ANCతో వస్తుంది అనమాట. మీకు అవుట్డోర్లో కాల్స్ మాట్లాడడానికి కావచ్చు, ఆ రోజు అవుట్డోర్లో మీరు మూవీస్ చూస్తూ ఉన్నా, ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా సరే ఈ ANC మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అదొక మెయిన్ ప్లస్ పాయింట్ ఈ బడ్స్లో. ఇంకా కాల్ క్వాలిటీ కోసం ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ మీరు కాల్స్ మాట్లాడడానికి 6 micsతో వస్తుంది. ఈచ్ బడ్స్లో 3 mics ఉంటుంది కాబట్టి కాల్ క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఇంకా బ్యాటరీ కూడా అబౌట్ 10 hours వస్తుంది బడ్స్లోనే. ఇంక మీరు కేస్తో కలుపుకుంటే మాత్రం 50 gals పైన వచ్చేస్తుంది కేస్తో కలిపితే ఈజీగా. సో ఖచ్చితంగా చెప్తా, 2500 రూపీస్ దగ్గర మంచి స్వీట్ స్పాట్లో మంచి బడ్స్ అనమాట. ఇది అందరికీ యూజ్ అవుతుంది బడ్స్. కాల్ క్వాలిటీ కావచ్చు, ఆ రోజు మీకు మ్యూజిక్ కావాలనుకున్న LSDC ఉంటుంది కాబట్టి అది కూడా బాగుంటుంది. ANC కూడా 50 dB ఉంది కాబట్టి అది కూడా బెటర్గా ఉంది. సో మీకు కాల్స్ కావాలని తీసుకోవచ్చు, మ్యూజిక్ కావాలన్నా ఈ 2500 దగ్గర Realme T500 సజెస్ట్ చేస్తాను. ఇదే 2500 దగ్గర CMF బడ్స్
2 ఉంటుంది. దీంతో మనకి ఎల్డాక్ సపోర్ట్ చేస్తుంది మెయిన్గా. దానివల్ల ఆడియో క్వాలిటీ కంపేర్ టు అదర్ బడ్స్ ఇదే ప్రైస్ బకెట్లో రియల్మీ T500 పోతే కంపేర్ చేసుకున్న CMF బడ్స్ 2లో బెటర్గా ఉంటుంది అనమాట. ఇది కాకుండా మనకి సేమ్ 12mm డ్రైవర్స్ యూస్ చేస్తుంటారు అండ్ 50 dB ANCతో వస్తుంది. కాల్ క్వాలిటీ కోసం దీంతో మన 6 మైక్స్ ఉంటుంది. మీకు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ కాల్ క్వాలిటీ మాట్లాడుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పొచ్చు అనమాట. దీంతో కూడా బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 12 hours పైన వస్తుంది బడ్స్లో. అండ్ కేసుతో కలుపుకుంటే మనకి వాళ్ళు 60 hours క్లెయిమ్ చేస్తున్నారు. ఈజీగా మీకు 50 నుంచి 55 గంటల సేపు అయితే వచ్చేస్తుంది అనమాట కేసుతో కలుపుకుంటే CMF బడ్స్ 2. సో 2500 దగ్గర నాకు మ్యూజిక్కే హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు CMF బడ్స్ 2ని నేను సజెస్ట్ చేస్తా. ఇన్ కేసు మీ దగ్గర 3000 రూపాయలు ఉంటే ఇక్కడ మీకు 2 బడ్స్ ఉంది. ఒకటి రియల్మీ బడ్స్ ఎయిర్ 8, ఇంకొకటి రియల్మీ బడ్స్ ఎయిర్ 7 అనమాట. ఫస్ట్ ఈ బడ్స్ మీద డిస్కస్ చేసుకుందాం రియల్మీ బడ్స్ ఎయిర్ 7 గురించి. ఇది కూడా మనకి 12.4mm డ్రైవర్స్ వస్తుంది. LHD 5.0 సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి 6 మైక్స్ ఉంటుంది అనమాట. కాల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఈ బడ్స్ చాలా బాగుంటుంది. 3000 రూపాయల దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్స్ అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ముఖ్యంగా కాల్ క్వాలిటీ నేను బైక్ డ్రైవ్ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటే కూడా రియల్ బడ్స్ ఎయిర్ 7 మాత్రం చాలా బెటర్గా ఉంది కాల్ క్వాలిటీ మాత్రం. అండ్ సౌండ్ క్వాలిటీ నేను సాంగ్స్ విన్నప్పుడు కూడా సరే సౌండ్ సిగ్నేచర్ కానీ ట్యూనింగ్ కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రియల్ బడ్స్ ఎయిర్ 8 కన్నా కూడా నాకు ఎయిర్ 7 బెటర్గా అనిపించింది అనమాట. ఎందుకంటే దీని ఒక సౌండ్ సిగ్నేచర్ చూసుకుంటే కొంచెం బేసిక్గా ఉంటుంది. ఇది మనకి క్లారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ తెలుస్తుంది రియల్ బడ్స్ ఎయిర్ 8లో. ఎయిర్ 7లో బేస్ బూస్టెడ్ ఉంటుంది. ఓకేనా, సౌండ్ సిగ్నేచర్ 2 డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నాకైతే మాత్రం 3000 దగ్గర రియల్ బడ్స్ ఎయిర్ 7 నేను సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఇది ఒక ఆల్రౌండర్ బడ్స్. మీకు సాంగ్స్ కానీ కాల్ క్వాలిటీ కావచ్చు, గేమింగ్ లైటెన్సీ కూడా తక్కువ ఉంటుంది రియల్ బడ్స్ ఎయిర్ 7లో. ఎంత తక్కువ ఉంటుంది సైడ్లో వేస్తాను చూడండి ఒకసారి. నేను మర్చిపోయాను 30 ms 40 ms ఉంటుంది. ఇంక ఈ బడ్స్లో కూడా 52 dB ANC వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా ఈచ్ బడ్ మనకి ఈజీగా 10 hours వచ్చేస్తుంది అనమాట. ANC ఆఫ్ చేసుకుంటే ANC ఆన్ చేస్తే ఒక 8 hours దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు బ్యాటరీ లైఫ్ కూడా. కేసుతో కలిపితే 50 గంటల సేపు. ఓకేనా, సో 3000 రూపాయల దగ్గర ఖచ్చితంగా ఈ బడ్స్ మీరు సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఇది పెద్దగా ఉంటుంది అనమాట. జోలో పెట్టుకున్నప్పుడు చాలా పెద్దగా తెలుస్తుంది. అది నాకు ఒక మెయిన్ కన్సర్న్గా అనిపించింది రియల్ బడ్స్ ఎయిర్ 7 మాత్రం. ఇంకా రియల్ బడ్స్ ఎయిర్ 8 కూడా ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా ట్యూనింగ్ మారుతుంది. అండ్ మనకి డ్రైవర్స్ కూడా 11mm + 6mm టీటర్స్తో వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్స్ చాలా క్లియర్గా ఉంది రియల్ బడ్స్ ఎయిర్ 8లో. అండ్ కాల్ క్వాలిటీ కానీ 6 మైక్స్ వస్తుంది, 55 dB ANCతో వస్తుంది. ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ బ్యాటరీ లైఫ్ కూడా 2 సిమిలర్గా ఉంది. మీకు ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా వినిపించాలి, ట్రబుల్స్ మీరు ఎక్కువ ఇష్టపడతాను, వోకల్స్ మీకు బాగా వినిపించాలంటే రియల్ బడ్స్ ఎయిర్ 8కి వెళ్ళిపోండి. లేదా నాకు బేస్ కొంచెం బాగా వినిపించాలి అనుకుంటే మాత్రం రియల్ బడ్స్ ఎయిర్ 7కి వెళ్ళిపోండి. ఒక 100-200 తేడాతో వస్తుంది. నేను క్లియర్ చెప్తాను చూడండి, అన్ని ఫ్యాక్టర్స్ రెండిట్లో సేమే, మారేది మాత్రం సౌండ్ సిగ్నేచరే. ఓకేనా, క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ 3500 దగ్గర నుంచి 4000 మధ్యలో వేరే అవుతుంది అనమాట. దీని ఒక ప్రైస్ చూసుకుంటే OnePlus Nord Buds 4 Pro. ఇంత పెద్ద దీని యొక్క నేమ్. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్ డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. బడ్స్ ఉనింది ఇక్కడే. నా ఫ్రెండ్ ఒకడు వచ్చి ట్రిప్కి వెళ్తాను తీసుకెళ్తాను వాడుకొని వచ్చి పెడతానని చెప్పేసి తీసుకెళ్ళినాడు. మళ్ళీ తెచ్చిపెట్టలే ఆఫీస్లో. మళ్ళీ ఎప్పుడైనా తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టేస్తాను అండి. దానిపైన ఒక డెడికేటెడ్ రివ్యూ మళ్ళీ లాంగ్ టర్మ్ రివ్యూ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఓకే, ఆ బడ్స్ కూడా మనకి 3.8 దగ్గర మీకు OnePlus బడ్స్ కావాలనుకుంటే రైట్నో మనకి ఇది OnePlus Buds 3. ఈ బడ్స్ మనకి అవైలబుల్ లేదు, అన్ని సైట్స్ తీయేస్తారనమాట. దీంతో ఈక్వల్ ట్యూనింగ్లో ఉంటుంది OnePlus Nord Buds 4 Pro. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. మరి ఇది ఒక తోప్. ఇది ఒక కింగ్ మేకర్ చెప్తా OnePlus బడ్స్లో. బట్ ఈ రేంజ్లో ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి OnePlus Nord Buds 4 Pro. బట్ దీని దగ్గరికి 90% అయితే మ్యాచ్ చేస్తుంది అనమాట. మెయిన్గా బడ్స్ ఒక స్పెక్స్ చూసుకుంటే అది కూడా మనకి 12mm డ్రైవర్స్తో వస్తుంది, LHD 5.0తో వస్తుంది, 55 dB ANCతో వస్తుంది అనమాట. కాల్ క్వాలిటీ కూడా 6 మైక్స్తో రావడం వల్ల కాల్ క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. దీనికి ఒక డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి వాళ్ళు చెక్ చేసి చూడండి, మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా ఈచ్ బడ్లో 10 hours మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా కేసు కలిపి 50 గంటల సేపు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆ బడ్స్ దగ్గర నుంచి కూడా. సో అండర్ 4000 దగ్గర 3500 నుంచి 4000 రూపాయల దగ్గర OnePlus Nord Buds 4 Pro కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అది దానికి సౌండ్ సిగ్నేచర్ చూసుకుంటే బేస్ మనకి రియల్ బడ్స్ ఎయిర్ 7 ఎలా ఉంటుందో OnePlus Nord Buds 4 Pro కూడా అలానే ఉంటుంది అనమాట బేస్ బూస్టర్లో. ఇంకా చాలా మంది అడుగుతారు OnePlus Nord Buds 4 లాంచ్ అయింది కదా దాన్ని తీసుకోవచ్చా అని చెప్పేసి. 3000 రూపాయల దగ్గర LHDC కూడా లాంచ్ చేయలేదంతా. LHDC కూడా లేదనమాట, AECతో మాత్రం లాంచ్ చేశారు. ఖచ్చితంగా నేనైతే మాత్రం OnePlus Nord Buds 4 అయితే యాజ్ ఆఫ్ నో వద్దు, నేను తెప్పించి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. రివ్యూ చేసిన తర్వాత నా ఒపీనియన్ మారిందంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బడ్స్ పైన స్పెసిఫిక్గా పెద్ద ఆఫర్లు ఏం లేదు కాబట్టి అవాయిడ్ చేసుకోండి. OnePlus Nord Buds 4 Pro కాదు. ఇంకా ఫైనల్గా 5000 దగ్గర వన్ అండ్ ఓన్లీ బడ్స్, ద వెల్ ట్యూన్డ్ బడ్స్ అని చెప్తాను, OnePlus Buds 4. రైట్, ఇది నేను కొనింది ఆల్మోస్ట్ 4.5 కొంటే రైట్ నో దీని ప్రైస్ చూసుకుంటే 6.5 ఉంది. OnePlus Buds 4 నా డైలీ డ్రైవర్గా ఈ రోజు నాటికి కూడా ఎన్నో వందల గంటలు నేను సాంగ్స్ తింటాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా దగ్గర యాపిల్ ఎయిర్పాడ్స్ Pro 2 ఉంది కదా, దీంతో కూడా నేను సాంగ్స్ వినను.
OnePlus Buds 4లో నేను వింటానన్నమాట. నా దగ్గర OnePlus 13 ఉంది కాబట్టి ఇవి రెండిటికి నేను బెస్ట్ వెల్ పెయిర్డ్ ఫోన్స్ అని చెప్తానన్నమాట. వెల్ పెయిర్డ్ అని చెప్తా ఈ ఫోన్‌కి బడ్స్ మాత్రం. ఓకేనా? ఓకే. ఈ బడ్స్ ఎలా ఉంది? రూ. 5,000 దగ్గర మనం కొనొచ్చా? ఇన్ కేస్ మీ బడ్జెట్ రూ. 5,000 ఉంటే మాత్రం కొనొచ్చా అంటే మాత్రం ఇది మనకి 11mm + 6mm స్పీకర్స్‌తో వస్తుంది. డ్యూయల్ డాక్ సపోర్ట్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ మాత్రం సౌండ్ సిగ్నేచర్ బేస్ ఇருக்கு, సౌండ్ ఇருக்கு. ఐ మీన్ ట్రెబుల్స్ ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్‌గా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ వెల్ ట్యూన్డ్ అనమాట. మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలా ట్యూన్ చేసుకోవచ్చు. అంత బెటర్‌గా ఉందనమాట ఈ బడ్స్ క్వాలిటీ మాత్రం. సౌండ్ క్వాలిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తా రూ. 5,000 దగ్గర. ఇంకా కాల్ క్వాలిటీ కూడా 6 మైక్స్‌తో ఇచ్చారు. అవుట్‌డోర్‌లో నేను కాల్స్ కోసం కావచ్చు, ఇండోర్‌లో మీరు మాట్లాడినా, అవుట్‌డోర్‌లో మీరు మాట్లాడినా, ఎక్కడైనా ట్రాఫిక్‌లో మీరు మాట్లాడినా కూడా ఆడియో క్వాలిటీ కూడా మీన్స్ కాల్ క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్‌గా ఉంది. ఇంకా ANC కూడా 55 dBతో వస్తుంది. అగ్రెసివ్‌గా ఉంది ANC కూడా. ఇండోర్‌లో అని, అవుట్‌డోర్‌లో మీరు ట్రాఫిక్‌లో పెట్టుకున్నప్పుడు కూడా ANC ఆన్ చేసుకున్నారంటే మాత్రం మీకు సౌండ్ చిన్నప్పటికీ కూడా సాంగ్స్ పెట్టి కొంచెం సౌండ్ వాల్యూమ్ పెంచారంటే మీకు క్లియర్ అయిపోతుంది. అంత బాగుంది ANC క్వాలిటీ కూడా. ఓకే. దీనికి నాకు ఒక మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బడ్స్లో OnePlus Buds 4లో ఏంటంటే నాకు ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టరు బ్యాటరీ నాకు ఎక్కువసేపు రావడం లేదు. నేను టెస్ట్ చేసినప్పుడు 35 to 40 అవర్స్ మాత్రమే వస్తుందన్నమాట. ఈ బడ్స్ చెవులో పెట్టుకున్నప్పుడు ఒక 6 గంటల సేపు నాకు వస్తూ ఉంటుంది ANC ఆన్ చేసుకుంటే. 5 to 6 అవర్స్ వస్తుంది నాకు మ్యాక్సిమం బ్యాటరీ లైఫ్. ఇది ఒక్కటే నాకు కాననిపించింది. అదర్ దెన్ 5,000 దగ్గర కళ్ళు మూసుకొని OnePlus Buds 4 తీసుకోవచ్చు. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా మీ దగ్గర 9,000, 10,000 అలా ఉందంటే మాత్రం OnePlus Buds Pro 3 దాన్ని తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్ అదే ఆప్షన్. అదొక్కటి దానిపైన ఇంకెళ్ళొద్దని చెప్తా. ఇంకా ఆబ్వియస్గా మీరు యాపిల్ యూజర్స్ అయితే AirPods Pro 2 తీసుకోండి. Pro 3ని యూజ్ చేశాను. అంత డిఫరెన్స్ లేదు. ఏ ఇంచ్లో డిఫరెన్స్ లేదు. ఆడియో క్వాలిటీలో డిఫరెన్స్ లేదు. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. వెరీ లైట్, మైన్యూట్. మన డైలీ లైఫ్లో కావచ్చు, మీరు సాంగ్స్ విన్నప్పుడు కావచ్చు, కాల్ క్వాలిటీలో కావచ్చు, అసలు మీరు గమనించలేరనమాట. సో ఒక 15,000 దగ్గర వస్తుంది మనకి యాపిల్ AirPods Pro 2 మాత్రం. మీకు కావాలంటే యాపిల్ యూజర్స్ మాత్రం నేను తీసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఫైనల్‌లో వచ్చిన సజెషన్ ఏంటంటే మీరు బడ్స్ కొనాలనుకుంటే స్వీట్ స్పాట్ ఏం తెలిసిన రూ. 2,500, 3,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో తీసుకోండి. మంచి బడ్స్ ఉంది. మీకు కావాలంటే Realme T5 Pro 100 కావచ్చు, Realme Buds Air 7, Air 8 ఇవన్నీ మోర్ దెన్ ఎనఫ్. మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ బడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కాల్ క్వాలిటీకి బాగుంటుంది, సాంగ్స్కి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. లేదా కొంచెం ఎక్స్ట్రీమ్గా కావాలి, ఫైనల్గా నాకు అదే బెటర్గా ఉండాలంటే మాత్రం OnePlus Buds 4 దాకా ఆపేయండి. దీని మించి వెళ్ళకండి. రూ. 5,000 ఇదే మ్యాక్సిమం. దీని మించి వెళ్ళాల్సిన అవసరమే లేదు. రైట్ నో దీనికి ప్రైస్ 5,000 to 5,500 మధ్య వేరవుతుంది. ఇది ఉన్న ప్రైస్ ఎక్కువ. ఓకేనా? సో ఇది తీసుకోవడం బెటర్. మీకు ఆ లాస్ట్ ఫైనల్ ప్రైస్ రూ. 5,000 దాని మించి అయితే వెళ్ళదని చెప్తా. అండ్ వన్ మోర్ థింగ్, రైట్ నో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలా వరకు ఫేక్ బడ్స్ అమ్ముతున్నారు. ఫేక్ నేమింగ్తో వస్తుందన్నమాట. వెరీ మైన్యూట్గా ఉంటుంది. మీరు గమనించారు అవి. ఓకే, నేనైతే చెక్ చేసి సెల్లర్స్ అన్ని క్రాస్ చెక్ చేసి ఏ బడ్స్ ఎక్కడ కొనాలని చెప్పేసి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను అనమాట. క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే మాత్రం ఎవ్రీ బడ్జెట్లో మెన్షన్ చేసి ఉంటాను. ఐ హోప్ ఎవరు ఏ బడ్స్ కొనాలని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి. ప్రతి కమెంట్ కూడా ఎప్పుడు చేస్తాం. దివ్ సరిగా జై హింద్.